'ఫైనల్ డెస్టినేషన్ డెడ్ లైన్స్' 1 అవర్ 49 మినిట్స్ రన్ టైమ్‌తో 16థ్ మే అంటే యెస్టర్‌డే రిలీజ్ అయ్యింది. నాకైతే నచ్చింది గైస్. మూవీ గురించి చెప్పే ముందు ఒక విషయం. ఈ 'ఫైనల్ డెస్టినేషన్' మూవీ ఫ్రాంచైజ్ 2000లో స్టార్ట్ అయింది. ఇవి చూసిన వాళ్ళకి ఈ మూవీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మళ్ళీ 14 ఇయర్స్ తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్ డెడ్ లైన్స్‌తో 6థ్ ఫ్రాంచైజ్‌గా రిలీజ్ అయింది. నేను అన్ని పార్ట్స్ చూసాను గైస్. అన్ని పార్ట్స్ తెలుగులో అవైలబిలిటీలో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక మూవీలోకి వెళ్తే కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో పాత కాన్సెప్ట్ జరగబోయే ఇన్సిడెంట్లు ముందుగానే కలలో వస్తాయి. దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇక్కడ ఒక అమ్మాయికి కల వస్తుంది. ఆ కలలో వాళ్ళ నాన్నమ్మ వస్తుంది. ఆ కల పదే పదే రావడంతో ఆ కల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు వెళ్తుంది. ఆ కలలో వచ్చిన కల గురించి వాళ్ళ నాన్నమ్మ వివరిస్తుంది. చావు నుంచి ఎలా తప్పించుకోవాలో వివరంగా చెప్తుంది. కానీ ఆ పిల్ల నమ్మదు. తన కళ్ళ ముందే 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత నమ్ముతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగింది కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి శాపం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతారని చెప్పేసి ఒక పుస్తకంలో రాసి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. ఎవరెవరు ఎలా చనిపోతారు? ఎలా జరుగుతుంది? అని మొత్తం వివరంగా ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. ఆ చావుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు చివరి వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చావులు ఆపారా లేదా అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అండ్ డైరెక్షన్ సూపర్‌గున్నాయి. జరిగింది తెలిసిన స్టోరీయే ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ నెవర్ బిఫోర్. మూవీలో స్టార్టింగ్ 20 మినిట్స్ స్కై వ్యూ ఇక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే 4449 హైట్‌లో ఉన్న టవర్ మీద ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ ఎలా కూలిపోయింది? ఆ కూలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది బతికారు? వాళ్ళలో ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు బతికున్నారా? వాళ్ళు బతికిన తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారన్నదే స్టోరీ. ఆ 20 మినిట్స్ రన్ టైమ్‌లో జరిగే ఆ టవర్ యాక్సిడెంట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ 20 మినిట్స్ జరిగే యాక్షన్ మంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అలాగే ఆ సీన్స్ తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది మంచి టెన్షన్, టెర్రర్ పుట్టించేలా ఉంది. మైనస్ పాయింట్స్. స్టోరీ అక్కడక్కడ కొంచెం స్లోగా నడుస్తుంది. అంటే వన్ వర్డ్‌లో తీర్చేస్తారు. కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసినా బాగుండేది. ఒక సీన్‌ని ఒక డైలాగ్‌తో క్లోజ్ చేసేస్తారు. అలా కాకుండా సీన్‌ని కొంచెం పొడిగించి నడిపితే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్ సీన్స్ కొంచెం మరీ బ్రూటల్‌గా ఉన్నాయి. అందరూ చూడలేరు. కొంతమంది సెన్సిటివ్ వాళ్ళైతే చూడడం కష్టం. కొంతమందికి ఇబ్బందిగా కూడా అనిపించొచ్చు. సెకండ్ పార్ట్‌లో ఏదైతే బొత్తల సీన్ ఉంటుందో, బొత్తలతో యాక్సిడెంట్ జరిగే సీన్ ఒకటి ఉంటుంది. అదే సీన్ లాస్ట్ ఎండింగ్ ఇద్దరు పర్సన్స్ చచ్చిపోవడానికి సేమ్ అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. మరి అయినా గాని బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొంచెం బ్రూటల్‌గా చనిపోయే సీన్స్ అయితే ఉన్నాయి. పిల్లలైతే చూసి దడుచుకోవడానికి కంపల్సరీ. మూవీ అయితే చూడొచ్చు. బాగుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.